సుపరిపాలన అంటే స్కాములు, దళితులు మహిళలపైన అత్యాచారాలు, అట్లాగే ఉద్యోగులపైన అరాచకాలు, ఈ విధంగా ఉండడమే సుపరిపాలన అనుకుంటా ఉన్నారు. లేక ఇసుక, మన్ను, సారాయి, అందులో జరిగే దోపిడీనే మీరు సుపరిపాలన అని చెప్పాలనుకుంటా ఉన్నారా? అసలుకు మీ యొక్క నాయకత్వాన్ని చూస్తూ ఉంటే విచక్షణ రాహిత్యంగా కనిపిస్తుంది మాలాంటి వాళ్ళకు. ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు, విచ్చలవిడితనం పెరిగిపోయింది, వ్యవస్థల్ని ప్రణాళికాబద్ధంగా నాశనం చేస్తూ ఉన్నారు. పైగా ఆ రెడ్ బుక్ అదేంటో ఒక అరాచకత్వాన్ని, విచ్చలవిడితనాన్ని, దౌర్జన్యాన్ని విశృంఖలంగా పెంచి పోషిస్తూ ఉంది మీ రెడ్ బుక్ పరిపాలన. చెప్పడానికి బాధపడతా ఉన్నాం. మీరు ఏం పని చేసినా కొన్ని ఫోటోలు, ప్రచార ఆర్భాటాలు, మీరు ఏ మాట చెప్పడానికి కూడా ఇంత కూడా సంశయించరు మీరు. మొన్నటికి మొన్న సంజీవని తీసుకుని వస్తామని నేను మిమ్మల్ని అందరినీ 120 ఏళ్ళు బతికిస్తానని చెప్పింది విన్నాం. నోటికి ఎంత వస్తే అంత. ఇప్పటికి కూడా అండర్ ఎక్స్పెరిమెంటల్ పొజిషన్లో ఉన్న కొన్ని విషయాలను కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం. మిమ్మల్ని మీకంటే మించిన వాళ్ళు ఎవరు ఉండరు ఓన్ చేసుకోవడానికి. అది ఏ కార్యక్రమమైనా సరే మీ ప్రమేయం లేకుండా జరిగినా సరే అది మీది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. పాపం